చెప్పండి జయమని యేసుక్రీస్తు ప్రభువారికి. చిన్న బిడ్డలు ఎంతగానో ప్రేమించిన యేసుక్రీస్తు ప్రభువారికి, చిన్న బిడ్డల స్తుతుల మూలమున దుర్గమును స్థాపించిన యేసుక్రీస్తు ప్రభువారికి హల్లెలూయా. చిన్న బిడ్డలైన వారిని నా యొద్దకు. ముందుకు మెల్లగా స్లోగా కదలండి. రోడ్డు దాటుతున్నప్పుడు కొంచెం టీచర్స్ సహాయం చేయండి. రోడ్డు దాటుతున్నప్పుడు మెల్లగా మెల్లగా పోండి. ముందు సాంగ్ స్టార్ట్ చేయండి. చిన్న బిడ్డలైన వారిని నా యొద్దకు రానియుడని ప్రభు యేసు చెప్పారు. చిన్న బిడ్డలైన వారిని నా యొద్దకు రానియుడని ప్రభు యేసు చెప్పాను. మార్పు నొందితేనే ప్రవేశము, ఇలాంటి వారిదే పరలోకము. మార్పు నొందితేనే ప్రవేశము. చిన్న బిడ్డలైన వారిని నా యొద్దకు రానియుడని ప్రభు యేసు చెప్పాను. బాల్య దినమందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనేడి వారే. బాల్య దినమందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనేడి వారే. ఇలాంటి వారిదే పరలోకము. మార్పు నొందితేనే ప్రవేశము. ఇలాంటి వారిదే పరలోకము. మార్పు నొందితేనే ప్రవేశము. చిన్న బిడ్డలైన వారిని నా యొద్దకు రానియుడని ప్రభు యేసు చెప్పెను. బాలులు నడిచే త్రోవను నేర్పుము, పెద్దవారైనప్పుడు తొలగిపోరు. బాలురు నడిచే త్రోవను నేర్పుము, పెద్దవాడైనప్పుడు తొలగిపోడు. ఇలాంటి వారిదే పరలోకము. మార్పు నొందితేనే ప్రవేశము. ఇలాంటి వారిదే పరలోకము. మార్పు నొందితేనే ప్రవేశము. చిన్న బిడ్డలైన వారిని నా యొద్దకు రానియుడని ప్రభు యేసు చెప్పారు. చిన్న బిడ్డలైన వారిని నా యొద్దకు రానియుడని ప్రభు యేసు చెప్పాను. ఇలాంటి వారిదే పరలోకము. మార్పు నొందితేనే ప్రవేశము. ఇలాంటి వారిదే పరలోకము. మార్పు నొందితేనే ప్రవేశము. పదండి పదండి, ముందుకు పదండి పిల్లలు. వారిని నా యొద్దకు రానియుడని ప్రభు యేసు చెప్పాను. చిన్న పిల్లలు పదండి, ముందుకు ఫాస్ట్ గా నడవండి నాన్న. నా యొద్దకు రానియుడని ప్రభు యేసు చెప్పాను. చెప్పండి జయమని యేసుక్రీస్తు ప్రభువారికి. పాపులను ప్రేమించిన యేసుక్రీస్తు ప్రభువారికి, పాపుల కొరకై ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువారికి, మరణమును సమాధిని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారికి, త్వరలో రానయ్యున్న రాజాతి రాజునకే హల్లెలూయా. సర్వనన్న వాక్యాలు చెప్పండి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, అనగా యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు. పాపము వలన వచ్చు జీతము, పాపము వలన వచ్చు జీతము మరణము. మరణము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పంపిన వాని యందు, అనగా యేసునందు విశ్వాసం ఉంచి వారికి నిత్య జీవం ఇచ్చుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చెను.
దైవమైన యేసు దేవుడు. లేకపోతే రాజుల రాజా నా యేసు రానున్నవాడా. పిల్లలందరూ పాడాలి. ఇక్కడ ఆపుదాము. వెనకాల ఉన్న గర్ల్స్ రండి, ముందుకు జరగండి, ముందుకెళ్ళండి. రాజుల రాజా రానున్నవాడ నీకే ఆరాధన నా యేసయ్యా. ముందుకు జరగండి, ముందుకెళ్ళండి, కొంచెం వాయిస్ గా ముందుకెళ్ళాలి. రాజుల రాజా గర్ల్స్ ఎక్కడో ఉన్నారు వెనకాల, ముందుకెళ్ళండి కొంచెం వాయిస్. రాజా రానున్నవాడ నీకే ఆరాధన నా యేసయ్యా నీకే ఆరాధన. కష్టాలలో జయమిచ్చును, శోధనలో జయమిచ్చును, సాతాను గర్ల్స్ తొందరగా తీసుకురండి. విజయము చేకూర్చును, కష్టాలలో జయమిచ్చును, శోధనలో జయమిచ్చును. అక్కడ ఆపండి బాయ్స్, అక్కడ ఆపండి. వాడిని కొంచెం ముందు తీసుకురండి అక్కడికి. విజయము చేకూర్చును బాయ్స్ అక్కడ ఆపండి. మార్గము యేసయ్యా నా జీవము యేసయ్యా. ఇక్కడ ఆపండి. నా సత్యము యేసయ్యా స్తుతులు నీకేనయ్యా. పడాలి. మార్గము యేసయ్యా నా జీవము యేసయ్యా నా బాయ్స్ కొంచెం వెనక్కి రావాలి. యేసయ్యా. ఇద్దరు ఉండండి. స్తుతులు నీకేనయ్యా. వెహికల్ దగ్గరికి రండి. ఇద్దరుగా. రాజుల రాజా రానున్నవాడ, రాజుల రాజా రానున్నవాడ నీకే ఆరాధన నా యేసయ్యా నీకే ఆరాధన. మళ్ళీ అందరూ గట్టిగా. రాజుల రాజా రానున్నవాడ, రాజుల రాజా రానున్నవాడ నీకే ఆరాధన నా యేసయ్యా నీకే ఆరాధన. ఈ సమయంలో రోడ్డు వైపు తిరగండి పిల్లలు. మనము 2-3 యాక్షన్ సాంగ్స్ పాడతాము. రోడ్డు వైపు తిరగండి. కొక్కరొక్కో కోడి కూసింది అనే పాట పాడదాం ఫస్ట్. యాక్షన్ చేసే వాళ్ళ డివైడర్ మీదకి రండి. పైకి ఎక్కొద్దమ్మా, రండి. రోడ్డు మీదే ఉండండి, ఏం కాదు. అందరూ పాడుతూ యాక్షన్ చేయాలి. కొక్కరొక్కో కొక్కరొక్కో కోడి కూసింది తొలిపొద్దు పొడిచింది, కోడి కూసింది తొలిపొద్దు పొడిచింది. VBS కు టైం అయింది, VBS కు టైం అయింది. లెండి రండి రారండి, లెండి రండి రారండి, క్రీస్తు యేసు ఐశ్వర్యం పొందగరారండి. పాడండి. క్రీస్తు యేసు ఐశ్వర్యం పొందగరారండి, బెర్షెబా మందిరానికి త్వరగా రారండి, బెర్షెబా మందిరానికి త్వరగా రారండి. తుప్పు పట్టనిది చిమ్మట కొట్టనిది, తుప్పు పట్టనిది చిమ్మట కొట్టనిది, కన్నములే లేనిది హృదయములో ఉండునది, కన్నములే లేనిది హృదయములో ఉండునది. అక్షయమైనది అనంతమైనది దేవుని వాక్యము ధననిది, అక్షయమైనది అనంతమైనది దేవుని వాక్యము ధననిది, అక్షయమైనది అనంతమైనది దేవుని వాక్యము ధననిది. కొక్కరక్కో కొక్కరక్కో పాడాలి గట్టిగా. కోడి కూసింది తొలిపొద్దు పొడిచింది, కోడి కూసింది తొలిపొద్దు పొడిచింది. VBS కు టైం అయింది, VBS కు టైం అయింది. లెండి రండి రారండి,
బేర్షెబా మందిరానికి త్వరగా రండి, బేర్షెబా మందిరానికి త్వరగా రండి. దావీదు గొల్యాతును ఒడిసెలతో కొట్టాను. పిల్లలు ఆర్ యు రెడీ? గట్టిగా పాడుతూ యాక్షన్ చేయాలి. దావీదు గొల్యాతును ఒడిసెలతో కొట్టెను, దావీదు గొల్యాతును ఒడిసెలతో కొట్టెను. ఎలా కొట్టెన్ గిరా గిరా తిప్పి కొట్టెన్, ఎలా కొట్టెన్ గిరా గిరా తిప్పి కొట్టెన్, ఎలా కొట్టెన్ గిరా గిరా తిప్పి కొట్టెన్, ఎలా కొట్టెన్ గిరా గిరా తిప్పి కొట్టెన్. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, ఐదు రాళ్లను ఎటి నుండి తీసి ఒక్క రాయితో పడగొట్టెన్. ఎలా కొట్టెన్? ఐదు రాళ్లను ఎటి నుండి తీసి ఒక్క రాయితో పడగొట్టెన్. ఎలా కొట్టెన్? గిరా గిరా తిప్పి కొట్టెన్, ఎలా కొట్టెన్? గిరా గిరా తిప్పి కొట్టెన్, ఎలా కొట్టెన్? గిరా గిరా తిప్పి కొట్టెన్, ఎలా కొట్టెన్? గిరా గిరా తిప్పి కొట్టెన్. శక్తితో కాదు, బలముతో కాదు, బుద్ధితో కాదు, జ్ఞానంతో కాదు, శక్తితో కాదు, బలముతో కాదు, బుద్ధితో కాదు, జ్ఞానంతో కాదు, జీవము గల ప్రభు యేసు నామమునే ఒక్క రాయితో పడగొట్టెన్. జీవము గల ప్రభు యేసు నామమునే ఒక్క రాయితో పడగొట్టెన్. ఎలా కొట్టెన్? గిరా గిరా తిప్పి కొట్టెన్, ఎలా కొట్టెన్? గిరా గిరా తిప్పి కొట్టెన్. ప్రభు యేసు మసీకే పాపుల కొరకై ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభు వారికి, మరణంలో సమాధిని జయించి తిరిగి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారికి, త్వరలో రానయ్యున్న రాజాతి రాజులకే హల్లెలూయా, హల్లెలూయా. మా పట్టణ ప్రాంత ప్రజలకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాము. ఈ ఉదయకాల వేళలో మేమంతా ఇట్లా చిన్నబిడ్డలముగా చిన్నపిల్లలను తీసుకొని మరి మేము ఎద్దకు పాటలు పాడుకుంటూ వచ్చినాం. ఇందులో చిన్నపిల్లలు సంతోషం ఉన్నది. తర్వాత ఈ పరిచర్య వలన మేము సంతోషపడుతున్నాం. ఏమిటయా ఈ సంతోషం? ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంతోషం? దేని ద్వారా వచ్చింది ఈ సంతోషం అంటే, యేసుక్రీస్తు ప్రభువారు సకల మానవాళికి శాంతి సంతోషకరమై ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనకు సెలవిస్తుంది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. యేసు ప్రభువారు ఏమన్నాడంటే, నా శాంతినే, నా సంతోషము, నా సమాధానం నేను మీకు ఇచ్చిస్తున్నాను అన్నాడు. లోకం ఇచ్చేది కాదు. డబ్బు ద్వారానో లేదంటే సినిమా చూడడం వల్ల, అబద్ధాలు ఆడడం వల్ల, దొంగతనాలు చేయడం వల్ల, మోసాలు అబద్ధాలు ఆడడం వల్ల, వీటి వల్ల కలిగే సంతోషం కాదు అది. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చేటువంటి సంతోషము భూమి మీద ఏ మనుషుడు ఏ వస్తువు ఇవ్వలేదు. యేసుక్రీస్తు ప్రభువారిలో సంతోషం ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారిలో నిత్య సుఖములు ఉన్నాయి. అందువల్లే ఈ సంతోషం మానవాడు భూమి మీద కోల్పోయినాడు. ప్రతివాడు తన మార్గంలోనూ చెరిపివేసుకున్నారు. పాపం వలన, దుర్నీతి వలన, అక్రమం వలన, చెడుతనం వలన మానవుడు సంతోషాన్ని కోల్పోయినాడు. మానవునికి సంతోషం లేకుండా జీవిస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన శాంతి సంతోషం ఇవ్వాలని ఆయన 2026 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చినాడు. సర్వలోక పాప పరిహారార్థం నిమిత్తం ఆ తర్వాత సర్వలోకానికి సంతోషం ఇవ్వాలని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకంలో జన్మించినాడు. మానవాళి కొరకు భూమి మీదకి వచ్చి భూమి మీద కొద్ది కాలమే జీవించినాడు. అయితే మానవాళి కొరకు రక్తము గార్చినాడు. మన అతిక్రమ క్రియలను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు గాయపరచబడినాడు. మన దోషములను బట్టి యేసయ్య నలుగొట్టబడినాడు.
మన మీదకి రావాల్సిన శిక్షను యేసయ్య తానే తన భుజముల మీద వేసుకున్నాడు. ప్రియ సోదరుడా సోదరి, మానవుని యొక్క పాప పరిహారార్థం నిమిత్తం ఆయన కల్వరి శిలువలో రక్తము గార్చినాడు. యేసు రక్తం పరిశుద్ధమైంది, యేసు రక్తము పవిత్రమైంది. యేసు క్రీస్తు ప్రభువారు ఎప్పుడూ పాపమే చేయలేదు. కనుక యేసు రక్తము ద్వారా నీ పాపములను కడుక్కుంటే నీకు శాంతి సంతోషం ప్రభు అనుగ్రహిస్తాడు. యేసు రక్తము ద్వారా మానవునికి సంతోషము కలుగుతుంది. యేసు రక్తము ద్వారా మానవుడు మోక్షరాజ్యం స్వర్గరాజ్యమును మానవుడు స్వతంత్రించుకునగలడు. ఈ సంతోషము నీకు కావాలంటే ఈ దినాన పిల్లలు సంతోషముతో పాటలు పాడుతున్నారు. ఈ సంతోషము నీకు కావాలంటే యేసు వారి వద్దకు రా. ఈ సంతోషము నీకు కావాలేనా? ఈ సంతోషము నీకు కావాలేనా? ఈ సంతోషము నీకు కావాలేనా? నేడే యేసును తాకు రమ్ము, నేడే యేసును తాకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సైక్యమైన సంతోషం, చెప్పనా సైక్యమైన సంతోషం. కనుక ప్రియ సోదరుడా సోదరి, ఈ సంతోషం నీకు కావాలంటే యేసు ప్రభువారి వద్దకు రా. ఆయన నీకు శాంతి సంతోషం నెమ్మది ప్రభు అనుగ్రహిస్తాడు. ఆయన రక్తంలో నువ్వు కడగబడితే నిత్య జీవం పరలోక రాజ్యం ప్రభు ఈ సమయంలో నీకు ఇవ్వనై ఉన్నాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులనుగా చేస్తుంది. కనుక ప్రభు యేసును అంగీకరించు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ మేలు సంతోషం పొందుదురుగాక. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మోకరించండి, ప్రార్థన చేస్తాం. ప్రార్థన. ప్రేమల పరలోకపు తండ్రి, నీ పాదములకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం ప్రభా. VBSను అనుగ్రహించిన స్తోత్రాలు, ఎవరు ప్రొఫెషనల్గా రావడానికి ఇచ్చిన కృపకై స్తోత్రాలు. చెప్పుకున్న మాటలు దీవించండి ప్రభా. అనేక రక్షణ పొంది మారుమనసు పొంది ప్రభా మరి రాజ్యానికి వారసులుగా చేయనట్లుగా కృపను గ్రహించమని, ముందుకెళ్తున్నగా సహాయపడమని, చేయబడిన యొక్క సువార్తను దీవించి ఆశ్రయించమని ప్రార్థన చేస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. बोलिए जिंदा खुदावन ప్రభు యేసు మసీకే. మనం ముందుకెళ్తాం. వెళుతూ మన చేతుల్లో ఉన్న పరిశుద్ధ బైబిల్ తీసుకొని బైబిల్ పల్లవి పాడుతూ ముందుకెళ్తాం. మీ చేతుల్లో బైబిల్ ఉంటే బైబిల్ పైకెత్తి పాడుతూ ముందుకెళ్తాం. స్లోగా ముందుకు తీసుకెళ్ళండి బాయ్స్ ని. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, पढ़े जो उसको रोज बरोज सामने कतरा कोई न हो. ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. The best book to read is the Bible, the best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Chinni chinni oh papa, పిల్లలందరూ పాడుతూ రావాలి. చిన్ని చిన్ని ఓ పాపా, చిన్నారే ఓ బాబు, నీ దేవుడే నిన్ను ఏర్పరచుకున్నాడు. పాడాలి గట్టిగా. చిన్ని చిన్ని ఓ పాపా, చిన్నారే ఓ బాబు, నీ దేవుడే నిన్ను ఏర్పరచుకున్నాడు. నీవు పుట్టక ముందే, భూమి పుట్టక ముందే, నీవు పుట్టక ముందే
ఏర్పరచుకున్నాడు. చిన్ని చిన్ని ఓ పాప, చిన్నారి ఓ బాబు, కొంచెం ముందుకు తీసుకెళ్ళండి. నిన్ను ఏర్పరచుకున్నాడు. నీవు పుట్టక ముందే, భూమి పుట్టక ముందే, ఆపండి, అక్కడ ఆపండి. నీవు పుట్టక ముందే. బోలే జిందా ఖుదావన్ ప్రభు యీశు మసీహ్కి జై. రోడ్ వైపు తిరగండి, యాక్షన్ సాంగ్స్ పాడతాం. ఈశు జైసా కోయి నహీ, ఈశు జైసా కోయి నహీ. यीशु जैसा कोई नहीं, उसके जैसा कोई नहीं. पढ़ी. यीशु जैसा कोई नहीं, कोई नहीं. यीशु जैसा कोई नहीं. पढ़ल गटिया. यीशु जैसा कोई नहीं, यीशु जैसा कोई नहीं, कोई नहीं. मैं चलता चलता रहा यह वहाँ, मैं चलता चलता रहा यह वहाँ, मैं चलता चलता रहा यह वहाँ, कोई नहीं. यीशु जैसा कोई नहीं, उसके जैसा कोई नहीं. यीशु जैसा कोई नहीं, कोई नहीं. मैं ढूंढता ढूंढता रहा यह वहाँ, मैं ढूंढता ढूंढता रहा यह పాడాలి పిల్లలు. मैं ढूंढता ढूंढता रहा यह वहाँ, कोई नहीं. यीशु जैसा कोई नहीं, उसके जैसा कोई नहीं. यीशु जैसा कोई नहीं, कोई नहीं. मैं घूमता బోలే घूमता జిందా ఖుదావన్ ప్రభు యీశు మసీహ్కి. చిన్ని పాప ఓ చిన్ని బాబు. పిల్లలు ఆర్ యు రెడీ? అందరూ పాడుతూ యాక్షన్ చేయాలి చక్కగా. చిన్ని పాప ఓ చిన్ని బాబు, యేసయ్య మాటే వింటావా? నడకలలోని నడవడిలో యేసయ్య ముద్ర ధరిస్తా. పాడాలి. చిన్ని పాప ఓ చిన్ని బాబు, యేసయ్య మాటే వింటావా? నడకలలోని నడవడిలో యేసయ్య ముద్ర ధరిస్తావా? బలులర్పించుట కంటే ప్రభు మాట వినుటయే మేలు. పొట్టేళ్ల క్రొవ్వు కంటే నీ అనకువ కావాలంట. బలులర్పించుట కంటే ప్రభు మాట వినుటయే మేలు. పొట్టేళ్ల క్రొవ్వు కంటే నీ అనకువ కావాలంట. ఆజ్ఞ మీరు ఆరంటే ఆ యేసయ్యకెంతో చింత. ఆజ్ఞ మీరు ఆరంటే ఆ యేసయ్యకెంతో చింత. పడాలి. చిన్ని పాప ఓ చిన్ని బాబు, యేసయ్య మాటే వింటావా? నడకలలోని నడవడిలో యేసయ్య ముద్ర ధరిస్తావా? చెప్పండి. జయమని యేసుక్రీస్తు ప్రభువారికి. పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారికి. పాపుల కొరకై ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువారికి. మరణమును సమాధిని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారికి. త్వరలో రానయ్యున్న రాజాతి రాజునకే. హల్లెలూయా. ప్రియమైనటువంటి అయ్యలారా, యువతి కాలం మీరు చూస్తున్నారు, పిల్లల్ని ఎంతో ఆనందంగా పాటలు పాడుతూ యాక్షన్ చేస్తూ వచ్చినారు. ఇది ఏంటి సంగతి అంటే, దేవుని వాక్యంలో బైబిల్ గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట ఇలా సెలవిస్తూ వచ్చినారు. అదేంటంటే, చిన్న పిల్లల్ని ఆటంకపరచక
నా యుద్ధకు రానియుడి, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చినారు. అయ్యా, ఈ ఉదయకాలము ఒక నూతనమైన సంగతి మేము మీతో పంచుకుంటా ఉన్నాం. దేవుని రాజ్యం అనేది ఒకటి ఉందని దేవుడు చెప్తున్నాడు. చిన్నపిల్లల వంటి వారిదే ఆ రాజ్యం. చిన్నపిల్లలు మనం చూస్తాం, కల్లా కపటం ఎరగని వారు. వారికి కళ్ళ తెలియదు, కపటం తెలియదు, అబద్ధం తెలియదు, మోసం తెలియదు, వారికి పాపం తెలియదు. ఇలాంటి వారు దేవుని దగ్గరికి వెళ్తారని మనమందరము అనుకుంటూ ఉంటాం. కాబట్టి పిల్లలు మరి పరిశుద్ధులు అనగా పవిత్రులుగా ఉంటారు. వారిలో ఏ పాపము కల్మషం ఉండదు అని మనందరికీ తెలుసు. ఇలాంటి వారిదే దేవుని రాజ్యం. దేవుని యొక్క రాజ్యం ఉందని గుర్తుపెట్టుకోనండి. ఈ లోక రాజ్యములన్నీ నశించిపోతాయి. ఈ లోకములో ఈ యొక్క రాజ్యాన్ని ఏలేవారు మానవులు. అయిలరా, మానవులు ద్రోహం చేసి వెళ్తా ఉన్నారు, అబద్ధాలతో వెళ్తా ఉన్నారు, మోసం చేసి సంపాదించుకుంటున్నారు, వారికి వారే ధనవంతులైపోతున్నారు, పరిపాలన వారు చక్కగా నిర్వర్తించడంలా. అయితే దేవుని రాజ్యం ఒకటి ఉంది, అది దేవుడు పరిపాలిస్తాడు. ఆ దేవుడి దగ్గర ఎవరు ఆ రాజ్యంలో ఉంటారంటే చిన్న పిల్లలాంటి వారు, అనగా కల్మషము లేనటువంటి వారు, కపటము లేనటువంటి వారు, అబద్ధాలు లేనటువంటి వారు, మోసము లేనటువంటి వారు, దుష్ట క్రియలు లేనటువంటి వారందరూ ఆ రాజ్యంలో ఉంటారు. అయితే మన సంగతి ఏంటి? ఈనాడు మనమందరము వీటితో నింపబడి ఉన్నాం. మనము ఆ రాజ్యంలో ఉండాలంటే మనం పవిత్రపరచబడాలా, మనము పరిశుద్ధపరచబడాలా, మన పాపములు తీసేసుకోవాలా. అప్పుడే మేము చిన్నపిల్లల వంటి వారం అవుతాం. మరి ఎవరు తీసేస్తారు ఈ పాపాలని? ఎవరో ఈ పాపాలని తీసేవలసి ఉన్నారా? మనంతకు మనం ఈ పాపాలు తీసేసుకోలేం. అందుకనే దేవుడు మరి దేవుని వాక్యంలో ఒక మాట ఇలా ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనకు అనుగ్రహించినాడు. యేసు అనగా రక్షకుడిని అర్థం. ఆయన రక్షించడానికి వచ్చినాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెడతామని దేవుని వాక్యంలో రాసి పెట్టబడి ఉంది. కాబట్టి పాపం చేసిన ప్రతి వాడు ఆయన దగ్గరికి రావాలి. పాపాలను క్షమించుటకు ఆయన మానవుల పాప భారమంతా ఆయన పైన వేసుకున్నాడు. మానవుల పాపాలంతా వేసుకుని శిక్షించబడ్డాడు, దూషించబడ్డాడు, కొట్టబడ్డాడు, చివరికి సిలువలో రక్తము చిందించినాడు. ఆయన చిందించిన పరిశుద్ధ రక్తము ద్వారా మానవులకు విడుదల, విమోచన కలుగుతా వచ్చింది. రక్తము చిందించినదే పాప విమోచన కలగనిరదని మన గ్రంథాలను సెలవిస్తూ ఉన్నాయి. అది ఎలాంటి రక్తం అంటే పాపముల రక్తం, ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం. ఆ రక్తము ద్వారా మనకు విడుదల, విముక్తి. ఆ రక్తం ద్వారా మనకు పవిత్రత, పరిశుద్ధత మనకు లభిస్తుంది. యేసు రక్తము ప్రతి పాపములను మనల్ని కడిగి పవిత్రులుగా చేయనున్న దేవుని వాక్యంలో రాసి పెట్టబడి ఉంది. కాబట్టి ఎప్పుడైతే రక్తం దగ్గరికి వస్తామో, యేసు ప్రభువా నేను పాపిని, నీ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచుమని చిన్న ప్రార్థన విశ్వాసంతో చేసుకుంటావు. అప్పుడు నువ్వు చిన్న బిడ్డ వంటి వాడవైతావు, కల్మషము లేని వాడవైతావు, పరిశుద్ధంగా అవుతావు, పవిత్రుడుగా అవుతావు, దేవుని రాజ్యమునకు హక్కుదారుడుగా అవుతావు. చిన్న పిల్లల్ని ఆటంకపరచగా నా యుద్ధకు రానియుడి, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే అనగా చిన్నపిల్లలు ఎలా ఉంటారో అలా నువ్వు మార్చబడాలి. నీలో కపటము, ద్వేషము, ఈర్ష్య అన్ని తీసేసుకోవాలి. అలా నువ్వు తీసేసుకోలేవు. యేసు రక్తమే నిన్ను తీసేసి అట్లు నిన్ను పరిశుద్ధపరుస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తును శ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడెదరు. ప్రార్థన చేసుకుంటాం. ఎజ్రానా సాల్మన్ అన్న. ప్రార్థన చేసుకుందామండి. మోకరించండి. ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. చిన్నపిల్లైన వారిని ప్రేమించి దేవా వారిని రక్షించిన నిమిత్తము మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క వీవేస్ను బట్టి స్తోత్రములు. మీ నామను ప్రభా చిన్నపిల్లల ద్వారా ఈ యొక్క జమలమడుగు పట్టణంలో ఈ యొక్క ప్రాంతంలో మీ నామను ఊరేగించడానికి మీరు చూపదాయికై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. చిన్నపిల్లల యాక్షన్స్ ద్వారా, పాటల ద్వారా, లేఖనాల ద్వారా
సువార్త ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రములు. చేయబడిన పరిచయం ముద్ర వేయము, నీటి ఫలింపచేయము, విన్న వారి హృదయాల్లో మీ పరిశుద్ధాత్మకార్యం జరిగించమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ముందుకు సాగి వెళ్తుండగానే సని మాతో ఉంచమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చెప్పండి జయమని యేసుక్రీస్తు ప్రభు వారికి. అట్లనే ముందుకెళ్తాము. జీవమైన యేసు దేవుడు. జీవమైన యేసు దేవుడు. ముందుకెళ్ళండి మెల్లగా. పిలచుచున్నాడు. ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. అంబులెన్స్ పోనీయండి. ఓకే, స్టార్ట్. జీవమైన యేసు దేవుడు నిన్ను పిలచుచున్నాడు, అంగీకరించు ఆయనను, ఎందుకు ఆలస్యము. జీవమైన యేసు దేవుడు నిన్ను పిలచుచున్నాడు, అంగీకరించు ఆయనను, ఎందుకు ఆలస్యము. నీదు చింతయు నీదు దుఃఖము ఆయనకి సుమి, నీదు కష్టము నీదు భారము ఆయనే భరించును. నీదు చింతయు నీదు దుఃఖము ఆయనకి సుమి, నీదు కష్టము నీదు భారము ఆయనే భరించును. జీవమైన యేసు దేవుడు నిన్ను పిలచుచున్నాడు, అంగీకరించు ఆయనను, ఎందుకు ఆలస్యము. నీదు పాపము కెంపుగున్నను తెల్లగా చేయునాయనే, నీదు ద్రోహము తుడిచివేసి రక్షణ నీకిచ్చును. నీదు పాపము కెంపుగున్నను తెల్లగా చేయునాయనే, నీదు ద్రోహము చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు వారికి. నీ వైపు నేను నా చేతులెత్తి నీ వైపు నేను నా చేతులెత్తి మోకరించి బలమునందెదను. పడండి అందరు గట్టిగా. నీ వైపు నేను నా చేతులెత్తి
నిన్నారాధించెదను, నీ ముందు నేను మోకరించి బలమునొందెదను. యేసయ్యా నా యేసయ్యా, పిల్లలు పాడాలి గట్టిగా. చూపయా నాపై నీ దయా, యేసయ్యా నా యేసయ్యా, చూపయా నాపై నీ దయా. నీ వైపు నేను నా చేతులెత్తి నిన్నారాధించెదను, నీ ముందు నేను మోకరించి బలము పొందెదను. నీదు నామమే నాకు వశము, నాకు ఇచ్చును గొప్ప జయము. నీదు హస్తమే నాకు బలము, నాకు ఇచ్చును నిత్య సుఖము. కొరత లేదు, లేమి లేదు, నీవు ఉంటే సమృద్ధియే. కొరత లేదు, లేమి లేదు, నీదు ఉంటే సమృద్ధియే. యేసయ్యా నా యేసయ్యా, చూపయ్యా నాపై నీ దయా. యేసయ్యా నా యేసయ్యా, చూపయ్యా నాపై నీ దయా. నీ వైపు ముందుకెళ్ళండి కొంచెం. నా చేతులెత్తి నిన్నారాధించెదను, నీ ముందు నేను మోకరించి బలమునొందెదను. నీదు సన్నిధి నాకు ప్రియము, నేను కోరే ఆశ్రయపురము. నీదు వాక్యము నాకు దీపము, నన్ను నడుపును నిత్య జీవము. చింత లేదు, అవుట్ గేట్ దగ్గర ఆపండి. ఆర్టీసీ అవుట్ గేట్ దగ్గర పిల్లల్ని ఆపండి. తోడుగా చింత లేదు, భయము లేదు, నీవు ఉంటే తోడు. యేసయ్యా, అందరు కలిసి పిల్లలు. యేసయ్యా నా యేసయ్యా, చూపయ్యా నాపై నీ దయా. యేసయ్యా నా యేసయ్యా, చూపయ్యా నాపై నీ దయా. నీ వైపు నేను నా చేతులే. ఎజ్రాన్న రండి, ఎజ్రాన్న ఎక్కడున్నారు రండి. నీ ముందు నేను మోకరించి బలమునొందెదను, నీ వైపు నేను నా చేతులే. ఇక్కడ ఉంచండి వెహికల్. నిన్నారాధించెదను, నీ ముందు నేను మోకరించి బలమునొందెదను. యేసయ్యా నా యేసయ్యా, చూపయ్యా నాపై నీ దయా. యేసయ్యా నా యేసయ్యా, జిందాబాద్ ప్రభు యీశు మసీహ్కి జై. ఒక్క అడుగు ముందుకెళ్ళండి. వెహికల్ కొంచెం ముందుకి, కొంచెం. పిల్లలు ఇటువైపు తిరగండి. యాక్షన్ సాంగ్స్ చేస్తాము. గొప్ప దేవుడు. ఆర్ యు రెడీ? బాయ్స్ వినపల్లా, ఆర్ యు రెడీ? ఆడియోలో గంభీర్ అని ఉంటుంది. ఆడియో స్టైల్స్లో గంభీర్ 6-8.
పిల్లడు చక్కగా యాక్షన్ చేస్తూ గట్టిగా పాడాలి. చెప్పండి జయమని యేసుక్రీస్తు ప్రభువారికి జై. ఈ సమయంలో ఎవరైనా వాటర్ తాగాలంటే తీసుకోండి. వాటర్ ప్యాకెట్స్ ఉన్నాయి, పిల్లలకి ఉన్నాయి ఇక్కడే వెహికల్లో. డేవిడ్ వాటర్ ప్యాకెట్స్. యాక్షన్ చేసే వాళ్ళు రండి. ఇందాకది Are you ready? F sharp minor. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. గట్టిగా పాడాలి. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. ఎదురొచ్చిన సముద్రమును చీల్చి ఆరిన నేలను చేసే. ఎదురొచ్చిన సముద్రమును చీల్చి ఆరిన నేలను చేసే. నీళ్లను గోడగా నిలిపి నడిపించిన దేవుని చూడు. గడివడలు. నీళ్లను గోడగా నిలిపి నడిపించిన దేవుని చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. తన వారి పక్షము నిలిచి యుద్ధము చేసెను దేవుడు. తన వారి పక్షము నిలిచి యుద్ధము చేసెను దేవుడు. దుష్టాగ్ని బాణమును తెగనరికిన వైనము చూడు. దుష్టాగ్ని బాణమును తెగనరికిన వైనము చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. పాడాలి గట్టిగా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఖుదావన్ ప్రభు యీశు మసీహ్కే. చిన్న బిడ్డలు ఎంతగానో ప్రేమించిన యేసుక్రీస్తు ప్రభువారికే. చిన్న బిడ్డలు ఎత్తుకొని ఆశీర్వదించే యేసుక్రీస్తు ప్రభువారికే. చిన్న బిడ్డల స్తుతుల మూలమున దుర్గమును స్థాపించిన యేసుక్రీస్తు ప్రభువారికే. బోలియే జిందా ఖుదావన్ ప్రభు యీశు మసీహ్కే. హల్లెలూయా. ప్రియమైన పట్టణ ప్రజలారా, వాక్యం అయిపోయే లోపల పిల్లలకు వాటర్ ఇవ్వండి. వాటర్ ఇవ్వండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు, వందనములు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రభు ప్రేమను బట్టి, ప్రభు నామమును బట్టి, యేసుక్రీస్తు వారి ప్రేమను బట్టి మీకు చేయి మనవేమనగా కొన్ని సెకండ్లు, కొన్ని నిమిషాలు మాత్రమే కొన్ని దేవుని మాటలు తెలియజెప్తా ఉన్నాం. కొన్ని నిమిషాలు ఈ మాటల వైపు మీ గమనం ఉంచాలని మనవి చేస్తూ ఉన్నాం.
పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఈ విధంగా రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కనుక దేవుడు ప్రేమించిన ఆ ప్రేమను మేము రుచించిన వారముగా ఈ సమయంలో మీ మధ్యకు వచ్చి ఉన్నాం. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సంతోషము, దేవుని యొక్క సమాధానము ఏ విధంగా ఉంటుందో మీరు కనులారా చూస్తూ ఉన్నారు. ఆ ప్రేమను, ఆ సంతోషాన్ని మేము పొందుకున్నాము. ఆ ప్రేమను, ఆ సంతోషమును మీరు కూడా పొందుకోవాలని ఈ ఉదయకాలంలో మీకు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తాన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని అనుగ్రహించెను. ఎవరి కొరకంటే నశించి పోయే వారి కొరకు. దేవుని యొక్క గ్రంథం సెలవిస్తోంది, పాపం వలన వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరము ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. కనుక పాపంలో ఉన్న మనుషుని ప్రేమించి జీవం ఇవ్వడానికి భూమి, ఆకాశం, సూర్యచంద్ర నక్షత్రములను కలగజేసినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు 2026 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి 33 సంవత్సరములు జీవించి గొప్ప కార్యాలు జరిగించి, అద్భుతములు, ఆశ్చర్యకార్యములు జరిగించి, రోగులను బాగు చేసి, అపవిత్రాత్మలను విడిపించి, మరి ఈ విధంగా చనిపోయిన వారు సైతం బ్రతికించి, ఎంతో మందికి మేలు చేసి, ప్రేమించి చేసిన కార్యములు ఎన్నో అద్భుతాలు చేశాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనుషులను ప్రేమించి. అంతేకాదు ఇంకా ఎంతగా ప్రేమించాడంటే, మనుషుడు పాపంలో మరణిస్తూ ఉంటే మనుషుని కొరకు ప్రాణం పెట్టాడు. పాపం అనగా ఆజ్ఞ అతిక్రమమే పాపం. చేయకూడనివి మనుషుడు అబద్ధం చెప్పకూడదంటే అబద్ధం చెప్తా ఉన్నాడు, మోసం చేయకూడదంటే మోసం చేస్తూ ఉన్నాడు. అంతేకాదండి, మరి గవర్నమెంట్ కూడా కొన్ని వాటిని ముద్రించి ఇది తినకూడదు, ఇది తాకూడదని ఏ ముద్ర వేసి ఇది తింటే వ్యాధి వస్తుంది, రోగం వస్తుంది అంటే మరణాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు, రోగాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. నిత్య జీవాన్ని, దేవుని ప్రేమను ప్రేమించడం లేదు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు నిన్ను బ్రతికించడానికి, నీకు నిత్య జీవం ఇవ్వడానికి, పాపం నుండి విడిపించడానికి. నిన్ను ప్రేమించి కలవరిశిలలో ప్రాణం పెట్టాడు, రక్తం గార్చినాడు, మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. తిరిగి లేచి ఈ విధంగా ఆహ్వానిస్తూ ఉన్నాడు, ప్రయాసపడి పాపభారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తానని ప్రేమ గల దేవుడు. లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతినే మీకు, నా సంతోషాన్నే మీకు అనుగ్రహిస్తానని ప్రేమ గల దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. త్రోసివేయద్దు, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. పాపం నుండి విడుదల పొందడానికి దేవుని యొక్క ప్రేమ యొక్క కేక, సిలువను గుర్చిన వార్త నీకు వినబడుతూ ఉంది. నిర్లక్ష్యం చేయొద్దు. ప్రేమన అయ్యమ్మ ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చినట్లయితే చాలు. యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తూ ఉంది. కనుక ప్రియమైన వారులారా, ప్రభువైన యేసు క్రీస్తు వారు తిరిగి రాబోతూ ఉన్నాడు భూమి మీద. ఆయన వచ్చేటువంటి దినాల్లో ఆయన రాకడ సూచనలు నెరవేర్చిపోతూ ఉన్నాయి. నువ్వు నిర్లక్ష్యం చేస్తే, ప్రభు వచ్చినప్పుడు నువ్వు విడిచిపెట్టబడితే పాతాళంలోనికి, నరకంలోనికి కొనిపోబడతావు. పాతాళం నుండి, నరకం నుండి తప్పించబడాలంటే ఈ క్షణమే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము. ప్రభువైన యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేయను. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీటి వారిని గొప్ప ఆత్మరక్షణ, పాప క్షమాపణ పొందుదురు. ప్రభువులు మీకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుంటాం, మోకరించండి. ప్రేమ కలిగిన మా తండ్రి యేసు ప్రభా, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన 6 రోజులుగా మీ సన్నిధిలో పిల్లలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా విద్యాబుద్ధులు నేర్పిస్తూ మీరు వచ్చినందుకై వందనాలు. బహిరంగ సువార్తలో పిల్లలు మీరు వాడుకుంటూ వచ్చినందుకై వందనాలు. గొప్ప కార్యం వేద సువార్త ద్వారా మీరు చేస్తూ వస్తున్నందుకై వందనాలు. అనేక చోట్ల సువార్తను ప్రకటింపబడి ఉండగా కొద్ది ఆత్మలైన ప్రభా మేము రక్షించడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మీరే తోడుగా ఉండి నడిపిస్తున్నందుకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. బైబిల్ పరిశుద్ధ గ్రంథం. మెల్లగా ముందుకెళ్తాము. ముందుకు వెళ్ళి చక్కటి పో దగ్గర ఆగండి. ముందుకు వెళ్తాము మెల్లగా.
బైబిల్ బైబిల్ పరిశుద్ధ గ్రంథం, పాపిని మార్చే పరిశుద్ధ గ్రంథం. బైబిల్ బైబిల్ పరిశుద్ధ గ్రంథం, పరముకు చేర్చే పరిశుద్ధ గ్రంథం. బైబిల్ బైబిల్ పరిశుద్ధ గ్రంథం, పరముకు చేర్చే పరిశుద్ధ గ్రంథం. బైబిల్ బైబిల్ పరిశుద్ధ గ్రంథం, పాపిని మార్చే పరిశుద్ధ గ్రంథం. చదివేదం, పాటించేదం, ధ్యానించేదం అనుదినం. చదివేదం, పాటించేదం, ధ్యానించేదం అనుదినం. బైబిల్ బైబిల్ పరిశుద్ధ గ్రంథం, పరముకు చేర్చే పరిశుద్ధ. గట్టి వాడాలి పిల్లలు. బైబిల్ బైబిల్ పరిశుద్ధ గ్రంథం, పాపిని మార్చే పరిశుద్ధ గ్రంథం. చుట్టే తేనె వంటిది, యువకెంతో మధురమైనది. మంచు వంటిది, వానగల్లు వంటిది. పాల వంటిది, చుట్టే తేనె వంటిది, జిహ్వకెంత మధురమైనది. మంచు వంటిది, వంటిది, జీవాహారమై ఉన్నది. గట్టిగా అందరూ. BIBLE బైబిల్ 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 పరిశుద్ధ గ్రంథం, పాపిని మార్చే పరిశుద్ధ గ్రంథం. బైబిల్ బైబిల్ పరిశుద్ధ గ్రంథం, పరముకు చేర్చే పరిశుద్ధ గ్రంథం. సుత్తె వంటిది, మహాగ్ని వంటిది, చెండంచూల ఖడ్గమైనది. అందం వంటిది, త్రోవకు దీపం వంటిది, లోపాలన్నీ చూపుచున్నది. సుత్తె వంటిది, మహాగ్ని వంటిది, చెండంచూల ఖడ్గమైనది. అందం వంటిది, త్రోవకు దీపం వంటిది, లోపాలన్నీ చూపుచున్నది. BIBLE బైబిల్ 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 పరిశుద్ధ గ్రంథం, పరముకు చేర్చే పరిశుద్ధ గ్రంథం. బైబిల్ బైబిల్ పరిశుద్ధ గ్రంథం, పాపిని మార్చే పరిశుద్ధ గ్రంథం. బైబిల్ బైబిల్ పరిశుద్ధ గ్రంథం, పరముకు చేర్చే పరిశుద్ధ గ్రంథం. బైబిల్ బైబిల్ పరిశుద్ధ గ్రంథం, పాపిని మార్చే పరిశుద్ధ గ్రంథం. చెప్పండి జయమని యేసు క్రీస్తు ప్రభు వారికి జై. శాంతినిచ్చే యేసు ప్రభుకే జై. సమాధానమిచ్చే యేసు ప్రభుకే జై. రక్షణిచ్చే యేసు ప్రభుకే జై. నిరీక్షణిచ్చే యేసు ప్రభుకే జై. ముక్తినిచ్చే యేసు ప్రభుకే జై. భక్తి నేర్పే యేసు ప్రభుకే జై. వాక్యమయున్న యేసు ప్రభుకే జై. ప్రేమామయుడైన యేసు ప్రభుకే జై. కృపను చూపే యేసు ప్రభుకే జై. సత్య మార్గమును చూపే యేసు క్రీస్తు ప్రభుకే జై. రక్షణిచ్చే యేసు ప్రభుకే జై. పాపి కొరకై ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు ప్రభుకే జై. మరణమును సమాధిని జయించి తిరిగి లేచిన యేసు ప్రభుకే జై. హల్లెలూయా హల్లెలూయా. కలుగదు రక్షణ ఏ నామమున. కలుగదు రక్షణ ఏ నామములో, కలుగును క్షమాపణ యేసు నామములో. కలుగదు రక్షణ ఏ నామములో, కలుగును క్షమాపణ యేసు నామములో. యేసు అంటే రక్షకుడు తెలుసుకో తెలుసుకో, క్రీస్తు అంటే అభిషేక్తుడు తలచుకో తలచుకో. యేసు అంటే రక్షకుడు తెలుసుకో తెలుసుకో, క్రీస్తు అంటే అభిషేక్తుడు తలచుకో. ఆపండి అక్కడ. హృదయంలో చేర్చుకో, ప్రతి దీవెన పొందుకో, పరలోకం పొందుకో. ప్రభు యేసుని నమ్ముకో, పొందుకో.
ప్రతి దీవెన డాడీ వచ్చాడా? పరలోకం పొందుకో కలుగు రక్షణ ఏ నామములో కలుగు క్షమాపణ యేసు నామంలో కలుగదు రక్షణ ఏ నామములో కలుగును క్షమాపణ యేసు నామములో వారికి రోడ్డు వైపు తిరగండి. 1-2 యాక్షన్ సాంగ్స్ పాడతాము. ஐயாயிரம் பேருக்கு యాక్షన్ చేసేదానికి రండి. పురుషోత్తమన్న ముందు जिंदा खुदावन प्रभु यीशु मसीह के అందరూ యాక్షన్ చేస్తున్నట్టు పాడాలి. 5000 பேருக்கு 5 அப்பம் 2 மீனுதா 5000 பேருக்கு 5 அப்பம் 2 மீனுதா சொல்லி கொடுத்தார் அவர் அள்ளி கொடுப்பார் சொல்லி கொடுத்தார் அவர் அள்ளி கொடுப்பார் 12 கூட எடுத்தார் மீனம் 12 கூட எடுத்தார் 5000 பேருக்கு 5 அப்பம் 2 மீனுதா 5000 பேருக்கு 5 அப்பம் 2 மீனுதா நம்மண்டை வருபவரை యేసు పసియోడ అనుపవిడా తన యొద్దకు వచ్చు వారిని యేసు ఆకలితో పంపడుగా మన్నావైతే దావర్ సంతోషపడితే మన్నానిచ్చే దేవుడు సంతోషపరిచి ఎన్నాళ్ళు కై కొడుపా ఎల్లప్పుడు పోషించును 5000 పేరుకే 5 అప్పం 2 మీనుదా 5000 మందికి 5 రొట్టెలు 2 చేపలే தாகாமயிரு பரல తమ్మెండై వారు మెండ్రా దాగముతో ఉన్న వారిని తన యొద్దకు రమ్మనేను జీవతన్ని కందు దాగத்தை తీర్ప జీవాజలము నుంచి దాహము తీర్చును మరి ఎన్నడు తప్పికొనరు మరి ఎన్నడు తప్పికొనరు 5000 పేరుకి గడి పాడాలి పిల్లలు 5 అప్పం 2 మీనుదా 5000 మందికి 5 రొట్టెలు 2 చేపలే దీవించెను చెప్పి పంచిపిచ్చెను దీవించెను చెప్పి పంచిపిచ్చెను 12 గంపలెత్తెను మొత్తం 12 గంపలెత్తెను 5000 పేరుకే 5 అప్పం 2 మీనుదా 5000 పేరుకే 5 అప్పం 2 మీనుదా పిల్లలు మీ ఫేవరెట్ సాంగ్ రాజుల రాజా రానున్నవాడ. దీన్ని యాక్షన్ చేస్తూ పాడదాం. సింపుల్ యాక్షన్. అందరము గట్టిగా పిల్లలు గట్టి పాడాలి. రాజుల రాజా రాజుల రాజు అయిన యేసు ప్రభుకే జై ప్రభువుల ప్రభు అయిన యేసు ప్రభుకే జై సార్వభౌమ అధికారం కలిగిన యేసు ప్రభుకే జై చల్లని వాతావరణం ఇచ్చిన యేసు ప్రభుకే జై మేఘ స్తంభము చూపే యేసు ప్రభుకే జై మనల్ని నడిపించే యేసు ప్రభుకే జై మన నావికుడు యేసు ప్రభుకే జై మన నాయకుడు యేసు ప్రభుకే జై హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా. 1 2 1 2 3 స్టార్ట్. రాజుల రాజా రానున్నవాడా, రాజుల రాజా రానున్నవాడా, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన. రాజుల రాజా రానున్నవాడా, రాజుల రాజా రానున్నవాడా, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన. కష్టాలలో జయమిచ్చును, శోధనలో జయమిచ్చును, సాతానును ఓడించును, విజయము చేకూర్చును. కష్టాలలో జయమిచ్చును, శోధనలో జయమిచ్చును, సాతానును ఓడించును, విజయము చేకూర్చును. మార్గము యేసయ్యా, నా జీవము యేసయ్యా, నా సత్యము యేసయ్యా, స్తుతులు నీకేనయ్యా. మార్గము యేసయ్యా, నా జీవము యేసయ్యా, నా సత్యము యేసయ్యా, స్తుతులు నీకేనయ్యా. రాజుల రాజా రానున్నవాడా, రాజుల రాజా రానున్నవాడా, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన. బోలే జిందాకులావన్ ప్రభు యీశు మసీహ్ కే జై. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, ఈ ఉదయకాలంలో రీతిగా చిన్న బిడ్డల మధ్యలో సంతోషంతో ఉత్సాహంతో ఎందుకు పాడుతున్నాము అంటే, మా జీవితాల్లో దేవుడిచ్చేటువంటి సంతోషం, దేవుడిచ్చిన ఆనందాన్ని బట్టి ఈ రీతిగా ఉదయకాలంలో మేము వద్దకు వచ్చి ఉంటున్నాం. ప్రభువు యేసుక్రీస్తు వారు రీతిగా సెలవిస్తా ఉన్నాడు, కాలము సంపూర్ణమైనది, దేవుడి రాజ్యము సమీపించినది, అందరూ అంతటా మారు మనసు పొందాలని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. మా దేశవాసులారా, ఈ లోకము ఒకనాడు ముగించబడుతా ఉంది. కారణం ఏంటి అనగా, ఈ లోకములో పాపము విస్తరిస్తా ఉంది. కాబట్టి కనుకనే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, పాపముల జీతం మరణం, అయితే దేవుని కృపావరం ప్రభువు యేసు నిత్య జీవమని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. ప్రియారా, ఈ లోకము ఒకనాడు ముగించబడుతా ఉంది. కనుకనే మీరందరూ కూడా యేసుక్రీస్తు యొక్క స్వర్గరాజ్యాన్ని, నిత్యరాజ్యాన్ని పొందాలని ప్రభువు యేసుక్రీస్తు వారు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాడు. ప్రయాసపడి భారం వహించిన సమస్తమైన జల్లరో నా దగ్గర రండి, నేను విశ్రాంతిని ఇస్తానన్నాడు. ప్రియులారా, ఈ లోకంలో మనుషునికి నెమ్మది లేదు, మనుషునికి శాంతి లేదు, మనుషునికి సమాధానం లేదు. మనుషునికి కారణం ఏంటంటే, మనుషుడు జీవిస్తున్న జీవితము, మనుషుడు బ్రతుకుతున్నటువంటి బ్రతుకు ఎలాంటిదో అంటే కనుక ఈ లోకములో పాపముతో శాపముతో జీవిస్తూ ఉన్నాడు. అట్టి మనుషుల కొరకై 2026 సంవత్సరం కిందట ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మానవునిగా ఈ లోకానికి దిగి వచ్చిన కారణం ఏంటి? మనుషులున్న పాపాన్ని విడిపించడానికి, మనుషుల దోషాన్ని తీసివేయడం కొరకై యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మానవునిగా జన్మించి 33 సంవత్సరాల లోకంలో జీవించి ఎన్నో గొప్ప కార్యములు చేసి చివరికి మనుషులను పరలోక రాజ్యం చేర్చడం కొరకై యేసుక్రీస్తు వాడు తన రక్తాన్ని భూమి మీద చిందిస్తూ వచ్చినాడు. అందుకో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ప్రభువు యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మనం కడిగి పవిత్రపరచును. ప్రియారా, యేసుని విశ్వాసం ఉంచితే నీ జీవితం మారిపోతుంది. యేసును విశ్వాసం ఉంచితే నీకు క్షమాపణ దొరుకుతుంది. యేసుని విశ్వాసం ఉంచితే నీకు బ్రతుకు మారుతుంది. యేసు ప్రభువుని విశ్వాసం ఉంచితే నీకు శాంతి దొరుకుతుంది. ప్రియుడా, ఈ లోకంలో శాంతి లేదు, సమాధానం లేదు. డబ్బులు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది. ఈ లోకంలో మనుషులు జీవించడానికి అన్నీ ఉన్నాయి, కానీ లోకంలో శాంతి లేదు. కారణం నీలో ఉన్న పాపాన్ని బట్టి.
ఆ పాపం తీసిపెట్టి కొరకే కలవరి శిలువలో మనందరి కొరకే యేసుక్రీస్తు వారు ప్రాణం పెడుతూ వచ్చినాడు. ఆయన విశ్వాసం ఉంచితే నీకు మోక్షం ఉంటా ఉంది. ఆయన విశ్వాసం ఉంచితే నీకు రక్షణ ఉంటా ఉంది. ఆయన విశ్వాసం ఉంచితే నీ పాపాలు క్షమించబడతాయి. ఎప్పుడు లోకాన్ని విడిచిన నిత్యత్వం పరలోక రాజ్యం చేరుకుంటావు. అలాంటి రాజ్యం కావాలా? అలాంటి సన్నిధి కావాలా? అలాంటి రాజ్యం కావాలంటే నేడే యేసుక్రీస్తును హృదయంలో అంగీకరించు. నీ పాపాలు క్షమించబడతాయి. మోక్ష రాజ్యం చేర్చుకుంటావు. ప్రభువుని యేసు శ్వాసం ఉంచుము. అప్పుడు నీవు నీటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందెదరు. बोलो जिंदा खुदावन यीशु मसीह के राजाधिराज यीशु प्रभु के बेर्शिमोस प्रभु यीशु मसीह के जय। हालेलुया हालेलुया। प्रार्थना దేవగల మా ప్రియమైన పరలోకపు తండ్రి, నమ్మదైన గొప్ప దేవా, మేము యేసుక్రీస్తు ప్రభు మరొకసారి ఇంతవరకు మీరు సహాయపడుతూ వచ్చినారు. దాసు ద్వారా చెప్పిన వాటిని దీవించి ఆశీర్వదించము. నిన్న వారిలో మీరు కార్యం జరిగించి మహింపదు. ముందుకు వెళ్తూ ఉంటున్నాం. తోడండి, మీరే కావాల్సిన కృపను గ్రహిస్తూ రమ్మని మేక పునరుత్థాన శక్తిని కోరుకుంటూ మీరే మహింపొందమని యేసు ప్రభు వారి నామం పేట స్తుతించి ప్రార్థించి దీని మనసు తడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఇక్కడ యూటర్న్ తీసుకుంటాము. ఒక కొద్ది నిమిషాలు మాత్రం బ్లాక్ చేస్తాము. ఇక ఎక్కడ స్టాప్స్ లేవు. మెల్లగా మందిరానికి వెళ్ళిపోదాం. రైట్, చెప్పండి జయమని యేసుక్రీస్తు ప్రభు వారికి జై. హల్లెలూయా హల్లెలూయా. రండి పిల్లలారా, రండి పిల్లలారా. బ్లాక్ చేసేదానికి ఒక ఇద్దరు ముగ్గురు చేతులు పట్టుకొని నిల్చోండి. ఇక్కడ ఇటు సైడ్ ఒక ఇద్దరు ముగ్గురు, అటువైపు ఒక ఇద్దరు ముగ్గురు. జస్ట్ ఒక బ్లాక్ చేస్తే 2 నిమిషాల్లో వెళ్ళిపోతాం. సీనియర్ బాయ్స్ తొందరగా రావాలి ముందుకి. రండి పిల్లలారా, రండి పిల్లలారా, సుని సన్నిధిలోన ఆర్భటించండి. రండి పిల్లలారా, రండి పిల్లలారా, రాజు యేసుని సన్నిధిలోన చిన్న పిల్లల నోట యేసు రాజుని పాట, అన్ని వేళల ఉన్న చాలును అది ఏ గెలుపు బాట. చిన్న పిల్లల నోట యేసు రాజుని పాట, అన్ని వేళల ఉన్న చాలు అది ఏ గెలుపు బాట. రండి పిల్లలారా, రండి పిల్లలారా, రాజు యేసు సన్నిధిలోన ఆర్భటించగరండి. రండి పిల్లలారా, రండి పిల్లలారా, అవతల కూడా బ్లాక్ చేయాలా? 2 నిమిషాలు. బాల్య దినముల యందే యేసయ్యను నమ్ముకొంటే భావి జీవిత బాట ఎంతో దైవ దీవెనల పంట. బాల్య దినముల యందే యేసయ్యను నమ్ముకుంటే భావి జీవిత బాట ఎంతో దైవ దీవెనల పంట. రండి పిల్లలారా, రండి పిల్లలారా, రాజు యేసు సన్నిధిలోన ఆర్భటించగరండి. రండి పిల్లలారా, రండి పిల్లలారా, రాజు యేసు సన్నిధిలోన ఆర్భటించగరండి. చిన్న పిల్లల నోట యేసు రాజుని పాట, అన్ని వేళల ఉన్న చాలును అది ఏ గెలుపు బాట. పాడండి. చిన్న పిల్లల నోట యేసు రాజుని పాట, అన్ని వేళల ఉన్న చాలును అది ఏ గెలుపు బాట. రండి పిల్లలారా, రండి పిల్లలారా, రాజు యేసు సన్నిధిలోన ఆర్భటించగరండి. రండి పిల్లలారా, అక్కడికి వెళ్ళి ఆపండి. రండి పిల్లలారా, రాజు యేసుని సన్నిధిలోన ఒక్క నిమిషం బాయ్స్ నాపండి. ఒక్క నిమిషం బాయ్స్ నాపండి. ఒక్క నిమిషం బాయ్స్ నాపండి. పాట కంటిన్యూ చేయండి. బాయ్స్ నాపండి. బాల్య దినముల యందే యేసయ్యను నమ్ముకొంటే భావి
స్లోగా కదలండి, స్లోగా ముందుకెళ్ళండి, మెల్లగా. బాయ్స్ ముందు కదలొచ్చు స్లోగా. చిక్కుబుక్కు 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 రాయిలే రాయిలే. అందరు పాడుతున్నాడు వండి. డ్రైవర్ రక్షణ ఒక్కటి టికెట్, రక్షణ వేసే డ్రైవర్ రక్షణ ఒక్కటి టికెట్. స్వీ జర్నీ చేసినము చేసి పాడుచు వెళ్ళము, స్వీ జర్నీ చేసినము చేసి పాడుచు వెళ్ళము. చిక్కుబుక్కు 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 రైలే రైలే, గోల్డెన్ కింగ్డమ్ వెళ్ళొస్తున్న రైలే రైలే. చిక్కుబుక్కు 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 రైలే రైలే, గోల్డెన్ కింగ్డమ్ వెళ్ళొస్తున్న రైలే రైలే. అన్న అక్క మీరు రండి మీ హాటేసునికి ఇవ్వండి, అన్న అక్క మీరు రండి మీ హాటేసునికి ఇవ్వండి. హోలీగాను మీరు ఉంటే జాలీగానే వెళ్ళదము, హోలీగానే మీరు ఉంటే జాలీగానే వెళ్ళదము. చిక్కుబుక్కు 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 రైలే రైలే, గోల్డెన్ కింగ్డమ్ వెళ్ళుచున్న రైలే రైలే. చిక్కుబుక్కు రైలే రైలే, గోల్డెన్ కింగ్డమ్ వెళ్ళుచున్న రైలే రైలే. యెహోవా నా కాపరి. పిల్లలందరూ కలిసి పాడాలి మాతో పాటు గట్టిగా. యెహోవా నా కాపరి, నేనాయన బిడ్డను. పాడాలి. యెహోవా నా కాపరి, నేనాయన బిడ్డను. నన్ను ప్రేమించును రక్షించును, కాపాడి ఎత్తి నన్ను ముద్దాడును. నన్ను ప్రేమించును రక్షించును, కాపాడి ఎత్తి నన్ను ముద్దాడును. యెహోవా నా కాపరి, నేనాయన బిడ్డను. యెహోవా నా కాపరి, నేనాయన బిడ్డను. నన్ను ప్రేమించును రక్షించును, కాపాడి ఎత్తి నన్ను ముద్దాడును. నన్ను ప్రేమించును రక్షించును, కాపాడి ఎత్తి నన్ను ముద్దాడును. శోధనలో జయమిచ్చును, రోదనలో నన్ను సరిచేర్చును. శోధనలో జయమిచ్చును, రోదనలో నన్ను సరిచేర్చును. నన్ను ప్రేమించును రక్షించును, కాపాడి ఎత్తి నన్ను ముద్దాడు. పడాలి. నన్ను ప్రేమించును రక్షించును, కాపాడి ఎత్తి నన్ను ముద్దాడును. పాపములు క్షమించును, పరలోకమునకు నన్ను చేర్చును. పాపములు క్షమించును, పరలోకమునకు నన్ను చేర్చును. నన్ను ప్రేమించును రక్షించును, కాపాడి ఎత్తి నన్ను ముద్దాడును. నన్ను ప్రేమించును రక్షించును, కాపాడి ఎత్తి నన్ను ముద్దాడును. యెహోవా నా కాపరి, నేనాయన బిడ్డను. యెహోవా నా కాపరి, నేనాయన బిడ్డను.
నన్ను ప్రేమించును రక్షించును కాపాడి ఎత్తి నన్ను ముద్దాడును నన్ను ప్రేమించును రక్షించును కాపాడి ఎత్తి నన్ను ముద్దాడును. చిన్ని చిన్ని ఓ పాప చిన్నారి ఓ బాబు. చిన్ని చిన్ని ఓ పాప చిన్నారి ఓ బాబు నీ దేవుడే నిన్ను ఏర్పరచుకున్నాడు. అందరూ పాడాలి. చిన్ని చిన్ని ఓ పాప చిన్నారి ఓ బాబు నీ దేవుడే నిన్ను ఏర్పరచుకున్నాడు. నీవు పుట్టక ముందే భూమి పుట్టక ముందే నీవు పుట్టక ముందే భూమి పుట్టక ముందే నిన్ను ఏర్పరచుకున్నాడు నిన్ను ఏర్పరచుకున్నాడు. చిన్ని చిన్ని ఓ పాప చిన్నారి ఓ బాబు నీ దేవుడే నిన్ను ఏర్పరచుకున్నాడు. చిన్నవాడైన దావీదు వలెనే పాట అయిపోయిన తర్వాత 2-3 వచనాలు చెప్పండి. జాషువన్న పాట అయిపోయి 2-3 వాక్యాలు ఓడిల్పల్ వీరుడవై శూరుడవై వీరుడవై శూరుడవై నీవు నిత్యము పోరాడను నీవు నిత్యము పోరాడను. చిన్ని చిన్ని ఓ పాప చిన్నారి ఓ బాబు నీ దేవుడే నిన్ను ఏర్పరచుకున్నాడు. చిన్ని చిన్ని ఓ పాప నీ దేవుడే నిన్ను ఏర్పరచుకున్నాడు. నిన్ను ఏర్పరచుకున్నాడు. చిన్ని చిన్ని ఓ పాప చిన్నారి ఓ బాబు నీ దేవుడే నిన్ను ఏర్పరచుకున్నాడు. చిన్ని చిన్ని ఓ పాప చిన్నారి ఓ బాబు నీ దేవుడే నిన్ను ఏర్పరచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోచుంటున్నారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంటున్నది. ప్రేమగల రక్షకుడు, ప్రేమగల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి విధంగా సెలవిస్తా ఉంటున్నారు. ప్రయాస
ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనగా మీ పాపములకు పరిహారము చేస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉంటున్నారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. కాలము సంపూర్ణ కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది రక్షణ సువార్తనముడని పరిశుద్ధ గ్రంథం బైబిలు సెలవిస్తూ ఉంటున్నది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చు వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదని పరిశుద్ధ గ్రంథం బైబిలు సెలవిస్తూ ఉన్నది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడని పరిశుద్ధ గ్రంథం బైబిలు సెలవిస్తూ ఉంటున్నది. యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి మనలను పవిత్రులుగా చేయును. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే అప్పుడు నీకు నెమ్మది, క్షేమం కలుగుతుంది. ప్రభువైన యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే చెప్పనటువంటి మహిమ, సంతోషాన్ని నువ్వు పొందుతావు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే నీవును నీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందెదరు. ఖుదావన్ యీషు మసీకి, రాజుల రాజైన ప్రభువైన యేసుక్రీస్తు వారికి, VBS లో తోడైన యేసుక్రీస్తు ప్రభు వారికి, పిల్లల్ని ప్రేమించే యేసుక్రీస్తు ప్రభు వారికి, కిరీటాలు ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారికి, మంచి మనసు అనుగ్రహించిన యేసుక్రీస్తు ప్రభు వారికి, మంచి వెదర్ ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారికి, బేర్షెబావాసి అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి, నిన్ను నన్ను పుట్టించిన యేసుక్రీస్తు ప్రభు వారికి, నీకు నాకు ప్రాణం ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారికి, మన ప్రాణానికి ఆధారభూతుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి, బోలో జిందా ఖుదావన్ యీషు మసీకి, హల్లెలూయా. ఉల్లాసమే ఉత్సాహమే, ఉల్లాసమే ఉత్సాహమే వీరామ బైబిల్ పాఠశాలలో, బేర్షబాలో ప్రభు సన్నిధిలో, ఉన్నత దేవుని నీడలో. ఉల్లాసమే ఉత్సాహమే వీరామ బైబిల్ పాఠశాలలో, బేర్షబాలో ప్రభు సన్నిధిలో, ఉన్నత దేవుని నీడలో. యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవము, యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవము. హ్యాపీగా ఫ్రెండ్స్ తో వెళ్దామా, యేసుని మార్గంలో నిలుద్దామా, హ్యాపీగా ఫ్రెండ్స్ తో వెళ్దామా, దేవుని ఏర్పాటులో ఉందామా. ఉల్లాసమే ఉల్లాసమే ఉత్సాహమే వీరామ బైబిల్ పాఠశాలలో, బేర్షబాలో ప్రభు సన్నిధిలో, ఉన్నత దేవుని నీడలో. ఉల్లాసమే ఉత్సాహమే వీరామ బైబిల్ పాఠశాలలో, బేర్షబాలో ప్రభు సన్నిధిలో, ఉన్నత దేవుని నీడలో. సిలువలో రక్తం కార్చాడు, మన పాపముకై ప్రాణమర్పించాడు. సిలువలో రక్తం కార్చాడు, మన పాపముకై ప్రార్థించాడు. మరణము గెలిచి సమాధిని ఓడించి తిరిగి లేచాడు. మరణం సమాధిని ఓడించి తిరిగి లేచాడు. వెళ్దామా, యేసుని మార్గంలో నిలుద్దామా, హ్యాపీగా ఫ్రెండ్స్ తో వెళ్దామా, దేవుని ఏర్పాటులో ఉందామా. ఉల్లాసమే ఉల్లాసమే ఉత్సాహమే వీరామ బైబిల్ పాఠశాలలో, బేర్షబాలో ప్రభు సన్నిధిలో, ఉన్నత దేవుని నీడలో. మళ్ళీ ఉల్లాసమే ఉత్సాహమే వీరామ బైబిల్ పాఠశాలలో, బేర్షబాలో ప్రభు సన్నిధిలో, ఉన్నత దేవుని నీడలో. యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవము, యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవము.
గొప్ప దేవుడు. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. ఎదురొచ్చిన సముద్రము చీల్చి ఆరిన నేలను చేసే. ఎదురొచ్చిన సముద్రము చీల్చి ఆరిన నేలను చేసే. నీళ్లను గోడగా నిలిపి నడిపించిన దేవుని చూడు. నీళ్లను గోడగా నిలిపి నడిపించిన దేవుని చూడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. మనవారి పక్షము నిలిచి యుద్ధము చేసెను దేవుడు. పడాలి. మనవారి పక్షము నిలిచి యుద్ధము చేసిన దేవుడు. దుష్టాన్ని బాధలను దయనెరిగిన వైనము చూడు. దుష్టాన్ని బాధలను. డ్రైవర్ ఒకసారి ఆఫ్ చేయండి. పిల్లలు ఆగండి, పిల్లలు ఆగండి, ఆగండి, పిల్లలు ఆగండి. వెనక్కి రండి, వెనక్కి రండి. ప్రార్థన చేసుకుంటాం. లేకపోతే ముందుకెళ్ళండి, ముందుకెళ్ళి అక్కడ ఆగండి వరుసల్లో. పిల్లల్ని పంపించండి. వెహికల్ ఇక్కడ ఆగుతుంది బయట. పిల్లలందరూ ముందుకెళ్ళండి. వెనకలేండి, వెనకలేండి పిల్లలు. వెహికల్ రాలో, బయటికి రా. రండి పిల్లలు, ముందుకెళ్ళి ఆ వరుసల్లో నిలబడండి. వెళ్ళొద్దు లోపలికి, బయట ఆపండి. పిల్లల్ని వరుసల్లో నిలబెట్టండి. ప్రార్థన చేసిన తర్వాతనే లోపలికి. పిల్లల్ని ఇద్దరిద్దరిలో వరుసగా అక్కడ నిలబెట్టండి. ప్రార్థన చేసిన తర్వాతనే లోపలికి పంపించండి. ఈ లోపల ఒక పాట పాడండి. మన్విత్ పో లోపలికి. ఏం చూస్తున్నారు మీరు? పోండి బాయ్స్ లోపలికి. ఉల్లాసమే. ఉల్లాసమే. పిల్లల్ని వరుసలో నిలబెట్టండి. ఎవరిని లోపలికి పంపించొద్దు. ప్రార్థన చేసిన తర్వాత వెళ్తారు. బెర్షెబాలో ప్రభు సన్నిధిలో ఉన్నత దేవుని నీడలో ఉల్లాసమే, ఉత్సాహమే. మీరు బయట ఏం చేస్తున్నారు? బైబిల్ పాఠశాలలో బెర్షెబాలో ప్రభు సన్నిధిలో బబ్లు ఉన్నత దేవుని నీడలో. యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవము. యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవము. హ్యాపీగా ఫ్రెండ్స్ తో వెళ్దామా? యేసుని మార్గంలో
ఉత్సాహమే విరామ బైబిల్ పాఠశాలలో బేర్షబాలో ప్రభు సన్నిధిలో ఉన్నత దేవుని నీడలో బోలియే జిందా ఖుదావన్ ప్రభు యీశు మసీహ్కే జై. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, దయగల దేవా, కృపగల నాయన, మీ సార్వభౌమాధికారమును బట్టి మీకు వందనములు. భూమిని ఆకాశమును సృజించిన దేవా మీకు వందనములు. ప్రభా, చిన్న బిడ్డలను మీ స్వారూప్యంలో చేసిన దేవా మీకు వందనములు. చిన్న బిడ్డలను ఎత్తుకొని ఆశీర్వదించే దేవా మీకు వందనములు. చిన్న బిడ్డల స్తుతుల మూలముగా దుర్గమును స్థాపించే దేవా మీకు వందనములు. ఈ వాతావరణాన్ని మాకు అనుకూలపరిచి ఈ నగరపు వీధుల్లో ఈ చిన్న బిడ్డల అడుగులతో, ప్రభా దైవ సేవకుల అడుగులతో, సంఘం యొక్క అడుగులతో ప్రభా మీరు నింపినందుకు మీకు వందనములు. చెప్పబడిన ప్రతి మాట, పాడబడిన ప్రతి మాట మీ నామాన్ని ప్రభా తండ్రి ప్రకటించినట్లు, ప్రచురించినట్లు మీరు చేసిన కార్యమును బట్టి మీకు వందనములు. ఈ నగరంలో రక్షణనివ్వండి, సమాధానము, శాంతినివ్వండి. ప్రభా, ఈ యొక్క బేర్షిబా ద్వారా జరిపించబడిన యొక్క పరిచర్యని ప్రభా ఈ పట్టణంలో ఎంతో ఉజ్జీవకరంగా మీరు ఉంచమని ప్రార్థిస్తా ఉన్నాం. దీని కొరకై సంఘము, దైవ సేవకులు, దైవ సేవకురాండ్రు, పెద్దలు అనేక సంఘములుగా ప్రభా తండోపతండాలుగా మీరు తీసుకొచ్చినందుకు మీకు వందనములు. ప్రభా, మాకు ముందు సైన్యముల అధిపతిగా నడిచి మా పైన మేఘస్తంభము నుంచి ప్రభా మీరు చేస్తూ వచ్చిన కార్యములన్నిటికై హృదయపూర్వకంగా మీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తా ఉన్నాం. మీ నామమును, మీ పరిశుద్ధ నామమును, రక్షణిచ్చే నామమును, మార్గము, సత్యము, జీవమై ఉన్న మీ నామమును, ప్రేమాస్వరూపైన మీ నామమును, సమాధానకర్త అయిన దేవుడివైన మీ నామమును, సత్య స్వార్థను ఈ వీధుల్లో ప్రకటించడానికి మీరిచ్చిన కృపకై మీకే వేలాది వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చెప్పండి, జయమని యేసు క్రీస్తు ప్రభువారికే, త్వరలో రానయ్యున్న రాజాతి రాజునకే. హల్లెలూయా. పిల్లలు అట్లే ఉండండి. స్నాక్స్ కొరకు ప్రార్థన చేస్తాం. మీరు లోపలికి వెళ్ళేటప్పుడు మీకు బిస్కెట్ మరియు కూల్ డ్రింక్ కూడా ఇస్తారు. తీసుకొని తాగి అవన్నీ డస్ట్బిన్లో వేసి వరుసల్లో చాపల మీద కూర్చోవాలని ప్రేమతో మనవి చేస్తా ఉన్నాం. స్నాక్స్ కొరకు ప్రార్థన చేస్తాం. సాల్మన్ అన్న. ప్రేమగల తండ్రి యేసు క్రీస్తు ప్రభువా, ఇంతవరకు నీ పిల్లలైన వారందరినీ ప్రభా ఈ యొక్క జబలమడుగు పట్టణము ప్రాంతంలో మీ నామ ఊరేగించడానికి మీరు వాడుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. తిరిగి బేర్షెబాకు నీ సన్నిధికి మనం తోడుకుని వచ్చినందుకు వందనం చెల్లిస్తూ ఉన్నాం. మరి ప్రభా, ఈ సమయంలో చిన్న బిడ్డల కొరకై ఏర్పాటు చేసినటువంటి బిస్కెట్ని, కూల్ డ్రింక్స్ని మీరు పరిశుద్ధపరచండి, రుచికరంగా మార్చుము దేవా. వాటి తింటు ద్వారా, తాటు ద్వారా మంచి ఆరోగ్యం దయచేయము. మీ నామానికి మహిమ తెచ్చుకొనుము దేవా. మిగిలిన సమయాన్ని మీ కృపగల హస్తాలకు అప్పగించుకొని వందనం చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి సర్వశక్తి గల నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చెప్పండి, జయమని యేసు క్రీస్తు ప్రభువారికే. ఇంతవరకు స్వార్థలో సహాయపడిన యేసు క్రీస్తు ప్రభువారికే, బేర్షెబా వాసి ప్రభు యేసు మసీహ్కే. హల్లెలూయా. ఆ పిల్లల్ని లోపలికి పంపించండి. స్నాక్స్ ఇచ్చి వరుసలో కూర్చోబెట్టండి. టీచర్స్ పిల్లలు అక్కడిక్కడ వేయకుండా ఆ ప్యాకెట్స్ అన్నిటినీ డస్ట్బిన్లో వేయించి వరుసల్లో కూర్చోబెట్టవలసిందిగా ప్రేమతో మనవి చేస్తా ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్.